రష్యా యుద్ధంలో ఉద్రిక్తతలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. శాంతి చర్చలు ఒకవైపు జరుగుతున్నా యుద్ధం మాత్రం తీవ్రమవుతోంది. తాజాగా రష్యాకు ఆర్థికంగా దెబ్బ తగిలేలా యుక్రెయిన్ కీలకమైన చమురు క్షేత్రాలపై డ్రోన్ దాడులు చేసింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధం రోజురోజుకు మరింత భయంకరంగా మారుతోంది. శాంతి చర్చలు ఒకవైపు జరుగుతున్న యుద్ధం మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉక్రెయిన్ ఒక పెద్ద వార్త చెప్పింది. కాస్పియన్ సముద్రంలో ఉన్న రష్యాకు చెందిన ఒక ముఖ్యమైన చమురు క్షేత్రంపై తాము పొడవైన దూరం వెళ్లే డ్రోన్లతో దాడి చేశామని ప్రకటించింది. రష్యాకు చమురు అమ్మడం ద్వారా వస్తున్న డబ్బుతోనే యుద్ధాన్ని మరింత ఉధృతం చేస్తుందని ఉక్రెయిన్ భావిస్తోంది. ఈ ఆదాయాన్ని దెబ్బతీయడమే ఈ దాడుల ముఖ్య ఉద్దేశమని ఉక్రెయిన్ తెలిపింది. చమురు కేంద్రంలోని రిజర్వాయర్లే తమ లక్ష్యమని ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. వాటిపైనే డ్రోన్లను ప్రయోగించామని చెప్పారు. అంతేకాకుండా రష్యాకు చెందిన మరిన్ని చమురు కేంద్రాలపై భవిష్యత్తులో దాడులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని కూడా తెలిపారు. ఇలా చేయడం వలన రష్యా ఆర్థికంగా బలహీనపడి యుద్ధం కొనసాగించడం కష్టమవుతుందని ఉక్రెయిన్ ఆశిస్తోంది. యుద్ధం మొదలైనప్పటి నుండి ఉక్రెయిన్ ఇలాంటి ముఖ్యమైన సైనిక ఆర్థిక లక్ష్యాలపై దాడులు చేయడం పెంచింది. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఐరోపా దేశాలను మరింత సహాయం చేయాలని కోరారు. దాదాపు 3 ఏళ్లుగా యుద్ధం చేస్తున్న తమ దేశం సైన్యం బలంగా ఉండడానికి ఇప్పటికే ఐరోపా దేశాలు తేలికపాటి యుద్ధ ట్యాంకులు, గగనతల రక్షణ వ్యవస్థ, ట్యాంకు విధ్వంసక క్షిపణులు వంటి ఆయుధాలను ఇస్తున్నాయని జెలెన్స్కీ గుర్తు చేశారు. కానీ రష్యా రాజధాని కీవ్పై దాడులు ఆపకపోవడంతో తమకు ఇంకా ఎక్కువ మద్దతు కావాలని కోరారు. త్వరలో తమ దేశ ఆర్థిక అభివృద్ధికి సంబంధించిన విషయాలపై అమెరికాతోనూ చర్చలు జరపనున్నట్టు తెలిపారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న దాడులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నెల రోజుల్లోనే యుద్ధంలో సుమారు 25,000 మంది సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తాను గెలిస్తే 24 గంటల్లో యుద్ధాన్ని ఆపేస్తానని ఆయన గతంలో ప్రకటించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే అది ప్రపంచాన్ని 3వ ప్రపంచ యుద్ధం వైపు నెడుతుందని ట్రంప్ తీవ్రంగా హెచ్చరించారు. ఈ యుద్ధం కేవలం 2 దేశాలకే పరిమితం కాకుండా ఇతర పెద్ద దేశాలు కూడా నేరుగా జోక్యం చేసుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు కూడా భయపడుతున్నారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్లో ఆహారం, నీరు, విద్యుత్ వంటి కనీస సదుపాయాలు లేకుండా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. అంతర్జాతీయ సమాజం ఈ సంక్షోభాన్ని ఆపడానికి ఇంకా గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.